పొటాటో 2 కేజీలు, టొమాటో ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం. ఇవి ఒక ప్యాకేజీ కింద చక్కెర 1 కేజీ ఇస్తున్నాం. 5 వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజీ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం. ఇప్పటి వరకు అయితే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ, పాలు కానీ, భోజనం కానీ, మంచినీళ్లు కానీ, అదే మరి వీలైతే పళ్ళు అయితే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం. ఇవైతే రేపంతా కూడా ఇస్తాం. రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు. అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, లంచ్ ఇచ్చి, నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లో ఇచ్చేస్తాం. ఎల్లుండి మాత్రం 50%కే సర్వ్ చేస్తాం. 50%కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం. వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు. ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి వాళ్ళకి ఇబ్బంది ఉంది, తడిచిపోయి ఉంటారు, అవి రీఫిల్ చేయాలి. అదే మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి. అవి వాళ్ళు చేసుకుంటారా, డిపార్ట్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం. ఇది ఒక యాక్టివిటీ తీసుకున్నాం. ఇది కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి 250 ఇళ్లు క్లీన్ చేయగలుగుతారు. ఒక ఇల్లు 20 నిమిషాల్లో చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చేసి టోటల్గా 250 లేకపోతే 300 ఇండ్లు ఒక్కొక్క రోజుకి 3 షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం. ఎన్ని వీలైతే అన్ని 2-3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా జరుగుతుంది, మీకేం తెలియట్లేదు, మీకు ఎవరేం చెప్పట్లా. ప్రతి ఒక్క పోలీసు ఇక్కడ నుంచొని ఉన్నారు, ఒక్కరికి కూడా షూ తడవలా. మేము అనుభవించి వస్తున్నాం. ఒక్కరికి కూడా షూ తలవడా, టక్ చేసుకొని వేసుకున్న బట్టలు వేసుకున్నట్టు నలగకుండా వచ్చి అక్కడ నుంచుంటున్నారా కానీ ఒక్కరు కూడా వచ్చి పని చేసింది లేదు, ఒక్కరు కూడా సహాయం చేసింది లేదు. మాకు ముందుగా తెలియజేస్తే మేము ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయడం అనేది జరిగిద్ది. అటువంటిది ఏ విధంగా జరగలేదు. మాకు ప్రభుత్వం బయట ఏం చెప్పుకుంటుందంటే మేము సరఫరా చేస్తున్నాం, సింగనారు బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అంతా మా అదుపులోకి వచ్చింది. ఏం అదుపులోకి వచ్చింది? జనాలు అక్కడ అల్లాడిపోతున్నారు. ఒకళ్ళు 3 బోట్లు తిరుగుతున్నాయండి, 3 బోట్లు తిరుగుతున్నాయి, అంతకు మించి లేదు. ఆ 3 బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 6 ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కుతారు? ఇప్పుడు ఒక ఆడమ్మ బయటికి వెళ్ళిందంటే ఆమెకు తోడుకి ఎవరు వెళ్తారు? ఎవరు లేరు. పాములు తిరుగుతున్నాయి. ఎంత ఇబ్బందిగా ఉందంటే అసలు చెప్పుకోలేని బాధ అనేది మేము అనుభవించాం. ప్రభుత్వం దీని పట్ల మీరు మంచి వైఖరి చూపించి ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మాకు ఇలాంటి గుణపాఠం అయితే తెలియజేశారు, అది మాత్రం బాగా తెలియజేశారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి కూడా చెప్తాను, ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు. మరి వాళ్ళ అబ్బాయికి ఓటేసావా, మరి ఆయనకు ఓటేసావా? ఆయన విజ్ఞతకు వదిలేసా. మీ బోండా ఉమా గారికి ఓటేసావా, వాళ్ళ అబ్బాయికి ఓటేసావా? ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ అండి. మరి మేమైతే తోటవారి వీధి నుంచి వచ్చాము. స్టార్టింగ్లో ఆయన మార్నింగ్ టైము వచ్చేసి బోండా ఉమా గారు వచ్చారండి. ఆయన ఒక్కటి మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు కానండి, ప్యాకెట్స్ అవి ఇసిరేయడం అవన్నీ చాలా వరకు వాటర్లోనే వేస్ట్ అయిపోయింది. అది ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళ వరకే ఇస్తున్నారు. ఆ లోపల ఉన్న ముసలి వాళ్ళు నిజంగా, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా సఫర్ అవుతున్నారండి, చెప్పలేము. మా మదర్తో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి ఇప్పుడు దాకా రావడానికి. ఎందుకని ఎక్కువ బోట్లు ఏర్పాటు చేయట్లేదు? ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు మీరు కవర్ చేయట్లేదు? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా రెడ్ అలర్ట్ వాళ్ళని ప్రకటించాలి కదా. కొంత మేము కాన్షియస్గా ఉండేవాళ్ళం. అసలు మా ముందు ఎన్ని గేదెలు కొట్టుకుపోతుంటే చూసామండి, ఎన్ని జంతువులు కొట్టుకుపోతుంటే చూసాము. మాకే అవసరం అనిపించింది. మా ముందు డెడ్ బాడీలు వెళ్ళినాయండి. ఆ డెడ్ బాడీలు తీసుకెళ్ళటానికి కూడా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారండి, ఎవరిని ఎక్కించుకోవట్లేదు. అసలు పోలీసులు అయితే ఎవరు రాలేదండి. ఈ క్షణం వరకు కూడా నేను చూడలే. ఇంకొక పక్కన ట్యాంకర్స్ బాగా పెంచుతున్నాం. ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో
వాటర్లో కూడా నీళ్ళన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం. ఉన్నాం 3 రోజులు. ఆదివారం ఉదయం నుంచి ఎవరో స్వచ్ఛంద సంస్థలు తీసుకొచ్చి లారీలు ఇక్కడ పెడుతున్నారు. దొంగలు దోపిడీదారులు అందరూ అవన్నీ తీసుకుని ఓ పక్కన పెట్టుకుంటున్నారు. జనాలకి మాత్రం ఎవరికి అందలేదు, ఎవరికి ఏమీ ఇవ్వలేదు. 2 కిలోమీటర్ల దూరం నుంచి చిన్నపిల్లలు ముసలోళ్ళు అక్కడ ఇస్తున్నారంట, వెళ్ళి తెచ్చుకో. ముసలోళ్ళు అంత దూరం నుంచి నడుములోతో గొంతుల వరకు నీళ్లు ఉంటే ముసలి వాళ్ళు ఎలా వస్తారండి? చిన్నపిల్లలు ఎలా వస్తారు? ఆహారం ప్యాకెట్ కోసం వస్తే ఇక్కడ ఒక ప్యాకెట్ దోసుకునే వాళ్ళు కుర్రోళ్ళందరూ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు దోసుకొని తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతారు. పెన్షన్లు అనేటప్పుడు ఇంటింటి మేము పంచుతున్నాం అన్నారు. డివిజన్లు ఉన్నాయి, కార్పొరేటర్ ఉన్నాడు. ఏ డివిజన్ ఆ డివిజన్ సప్లై చేసేసుకొని పెట్టుకోవచ్చు. నడవడానికి దారి లేకుండా రోడ్డు మీద వచ్చేసి ఫ్లైఓవర్ అడ్డం పెట్టుకొని ట్రక్కులు ఆపుకొని 100,000 మంది ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఒక్క పోలీసు కూడా ఒక లైన్లోకి వచ్చి చూడటం చేయడం చెందడం ఏది లేదు. గవర్నమెంట్ బోర్డ్స్ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. అడుగుతున్నాం, అడిగినా కూడా లేవు, మాకు ఎదురు కనిపిస్తూ ఉన్నాయి. అడుగుతున్నారు, ఏమంటే ముసలోళ్ళు నడవలేరని తీసుకెళ్తామంటే ఇప్పుడే వస్తామన్నారు. గంటన్నర దాకా అడ్రస్ ఉండదు వాళ్ళు. అది కూడా ఇస్తాం. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం. అందరికీ చెప్పాం. అన్ని టవర్లన్నీ కూడా వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, కనెక్టివిటీ కింద ముందుకు పోవాలి. అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఏదైతే మన బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. 2 క్లోజ్ చేశారు. ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు, రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు. ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు. ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు. దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు, ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని. నీళ్లు రావడం లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి. ఇంకొక పక్కన రేపు కానీ అది క్లోజ్ అయితే ఒక 10-15 వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నేరుగా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. పెద్ద ప్రమాదం లేదు. నేను ఇక్కడ డెడ్ ఎండ్ సార్, మొత్తం డెడ్ ఎండ్ నుండి వచ్చాను. ఉడాకాలి అంటారు. ఇది మార్నింగ్ 5 o'clockకి ఒక్క ఫీట్ హాఫ్ ఫీట్ కూడా వాటర్ లేదు సార్. మార్నింగ్ 5 o'clockకి 6 o'clockకి 4 feet వచ్చింది సార్. అక్కడ 6 o'clock నుండి మళ్ళీ 8 o'clockకి 11 feet వచ్చింది అక్కడికి. అంటే 1 hour ముందు లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చింది 20 years బ్యాక్ ఇట్లాగే వచ్చింది. అప్పుడు కరెక్ట్ ఎంత ఫ్లడ్ వన్ నైట్ మొత్తం అనౌన్స్ చేశారు, ఫ్లడ్ వస్తుంది, బీ కేర్ఫుల్ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 2 times రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం అనౌన్స్ చేశారు. ఇప్పుడు 0 అనౌన్స్మెంట్ సార్. అసలు ఎవ్వరికి ఇంటిమేషన్ లేదు సార్, 0 ఇంటిమేషన్. ఆ ఇంటిమేషన్ ఉన్నా ఎవరి దగ్గర ఉన్న వాటర్ గేమ్ తీసుకుని పైకి వెళ్ళేవాళ్ళు, ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు వర్క్ చేసేది ఆ 2 డిపార్ట్మెంట్లే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ 0% ఫెయిల్యూర్ సార్. గవర్నమెంట్ అట్టర్ 90% -90% ఫెయిల్యూర్ సార్. మోండవమ్మ గారు ఇక్కడికి వస్తున్నారు, మీకు పోలీసులు ఇది ఫ్లైఓవర్ దిగిన వరకే ఉంటారు. ఇక్కడ నుంచి ఈ రోజు సార్ సండే మార్నింగ్ సార్ 8 o'clockకి 11 feet వచ్చింది వాటర్. మాకు ఎంత 11 feet సార్. ఆ నైట్ సండే మార్నింగ్ నైట్ 12 feet 13 feet వచ్చింది సార్. అప్పటి వరకు ఎవరు లేరు ఇక్కడ. ఫ్లైఓవర్ పైపు లోడ్ దాటి టచ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు సార్. ఈ రోజు మార్నింగ్ పైపు లోడ్ టచ్ చేశారు ఎవరైనా. పైపు లోడ్ దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోండి ఒకసారి. పైపు లోడ్ దాటితే మీకు తెలిసింది, మీరు ఇక్కడ ఉన్నారు. పైపులు ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 0% అటర్ ఫ్లాప్. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి వాళ్ళని బెదిరించి వాళ్ళు లేకుండా ఎవరైతే వాళ్ళు చేయడానికి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ 0% అటర్ ఫ్లాప్, గవర్నమెంట్ 0% అటర్ ఫ్లాప్. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటే శనివారం జక్కంపూడి లేకపోతే వెలగలేరు అవన్నీ దాటేసి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చింది. ఆదివారం ఉదయం పూట లేదా శనివారం నైట్ ఇలా వరద వస్తుందనే ఇన్ఫర్మేషను లేకపోతే ప్రజలకి పాస్ చేశారా? చేయలేదు. చేస్తే ఎవరు సామాన్లు తీసుకొని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్ డబ్బులు పే చేయమని. స్పాంటేనియస్గా 2,969 మంది స్పందించారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక రోజులో 99,25,212 రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే 1 కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు. అంటే పెద్ద అమౌంట్లు పే చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, చిన్న అమౌంట్లు పే చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారు.
ముందుకొచ్చారు, మీ యొక్క మానవత్వాన్ని చూపించారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటా మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే కానీ ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు.